ఆటో నడిపిన కేటీఆర్ ఖాకీ డ్రెస్ లో అసెంబ్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సంచలన విషయాలు వెల్లడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి లోకేష్ బాటలోనే భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి. నేడు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆటోలను స్వయంగా కేటీఆర్, గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డిలు డ్రైవింగ్ చేశారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడదని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని స్పష్టం చేశారు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించారు. కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు అసెంబ్లీలో వారి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు మల్లన్న కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసి కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ఆహ్వానించారు. మంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందించారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి సురేఖ, దేవాలయ కార్యనిర్వహణాధికారి
బాలాజీని ఆరా తీశారు. కళ్యాణ వేదికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వామివారి కళ్యాణం జాతరలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు పగడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమరవల్లి మల్లన్న, ఆలయ ఈవో బాలాజీ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనలున్న విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని విమర్శించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15,000 ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బి అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంక్లో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చినది? 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు. ఇన్ తెలంగాణ Congress government has been continuously duping the people of Telangana. They are lying to the people of Telangana. They have sought 4,100 crores of funds from the World Bank in September, when they have clearly said that there is a detailed project report for Moosi River Development Project. Again, Telangana government has sought funds from the central government 14,000 crores, stating that Moosi River Development Project is going to take place. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా వి వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు నేడు ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ ట్యాంక్లోని ఎఫ్డీసీ కార్యాలయంలో నేడు ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరీష్ దిల్ రాజ్ను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజ్ను అభినందించారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీకి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణకు చెందిన సినిమాల ప్రోత్సాహకానికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు సినీ నిర్మాతలకు షూటింగ్ల అనుమతులను సింగిల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజు పేర్కొన్నారు. చలి చక్కిలి గింతలు పెడుతున్న వేళ మన్యం అందాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు.
అల్లూరి మన్యంలో వంజంగి కొండకు పర్యాటకులు క్యూ కట్టారు. ఉష్ణోదయపు వెలుగుల్లో మంచు మేఘాలని చూసేందుకు కొందరు రాత్రి అక్కడకు చేరుకుంటే చాలా మంది తెల్లవారుజామునే ట్రెక్కింగ్ చేస్తూ వ్యూ పాయింట్ కి వెళ్లారు. ఎత్తైన కొండపై నుంచి దూది పింఛల్లా తేలుతున్న మేఘాలను చూస్తూ మైమరిచిపోయారు. ఇదిలా ఉంటే అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. పంజంగి మేఘాల కొండ ప్రాంతానికి వెళ్లిన వాళ్లంతా ఈ చలికి గజగజ వణుకుతూనే ఆ ప్రకృతి దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఫోటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఉదయాన్నే గిరిజన గ్రామాల్లో స్థానికులు చలిమంటలు కాగుతున్న దృశ్యాలు కూడా ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతనే రీసర్వేపై ముందుకు వెళతామని, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి చాలా పగడ్బందీగా రీసర్వే కొనసాగిస్తామని రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డులన్నింటినీ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబర్ ఆధారంగా రికార్డు తయారు చేసి పెట్టుకోవాలని, ఫిబ్రవరిలో మరోసారి విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. నార్మల్ చాలా షూరా. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాంట్లో 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టడం, తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. మాస ఉత్సవాల సందర్భంగా విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి మంగళపూడి అనిత దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. చేనేతలు తమ ఆత్మ బంధువులని చెప్పే మంత్రి నారా లోకేష్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో అభిమానాన్ని చాటుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంగళగిరి చేనేతలకు మంత్రి నారా లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. అవకాశం వచ్చిన ప్రతిసారి మంగళగిరి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ లో కాన్వకేషన్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేతలు నేసిన సాలువాను ఆమెకు బహూకరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులను కలిసినప్పుడు కూడా ఆయన మంగళగిరి సాలువాలతోనే వారిని సత్కరించారు. లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మంగళగిరి చీరలను ధరిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉండగానే మంత్రి లోకేష్ మంగళగిరిలో వీవర్స్ సాల్ను ఏర్పాటు చేసి అక్కడి చేనేతలు తయారు చేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టనేరియాతో అనుసంధానం వ్యవస్థను ఏర్పాటు చేశారు. పతనావస్థకు చేరుతున్న మంగళగిరి చేనేతను పునరుజ్జీవింపజేసేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి మంగళగిరిలోని చేనేతలు మురిసిపోతున్నారు. సుప్రీంకోర్టు వారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇచ్చిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మా అభిప్రాయం తెలియజేసి వినతిపత్రం అందజేస్తామని విశాఖ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమిషన్ వినతిపత్రం అందజేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో చిన్న కులాల మధ్య విభేదాలు ఉంటాయని, ఆధిపత్య కులాల మధ్య ఐక్యత ఉంటుందని, చిన్న కులాలు వాళ్ళు కొట్టుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కులాల ఐక్యత పెరిగిందని, మరలా ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో 2024-25 సంవత్సరంలో కులగణన చేపట్టాలని అన్నారు. ఎవరైతే రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. పెంచినటువంటి రిజర్వేషన్ శాతాన్ని 41 కులాల వారికి అందజేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భీమసేన ప్రధానమైన డిమాండ్లు జిల్లా రవి సిద్ధార్థ వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన. భారతదేశంలో అంతర్గత కులాలు, చిన్న కులాలు, దిగువ కులాల మధ్య ఎప్పుడు కూడా విభేదం ఉండడమే ఈ దేశం యొక్క స్ట్రాటజీ. ఆధిపత్య కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అన్ని మనల్లో వాళ్ళ చేతిలో ఉండడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు ఐక్యంగా ఉంటారు. కింద ఉన్నటువంటి కులాలు వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. అది అనాదిగా జరుగుతుంది. అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దిగువ కులాలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేరు మీద ఐక్యంగా ముందుకు సాగే ఈ క్రమంలో వాళ్ళు అభివృద్ధి పదం కనిపిస్తున్నటువంటి ఈ సమయాల్లో గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కింద ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ, ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ అనేటువంటి నినాదంతో ఒక కమ్యూనిటీ రావడం, అది మళ్ళీ వాళ్ళ అనైక్యతకి దారితీసింది. అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో 1994 సంవత్సరంలో ఒక అశాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయింది. అది అశాస్త్రీయంగా జరిగిందని గౌరవ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా, తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. అక్కడితో మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మళ్ళీ మొదలుకొచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు ఏమందంటే పార్లమెంటు ఏదైనా కులాన్ని చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు, కానీ రాష్ట్రాలు వాటి అభిష్టం మేరకు ఆ కులాల మధ్య సరైనటువంటి అభివృద్ధి లేకపోతే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చేసుకోవచ్చనే క్రమంలో ఏం చెప్పిందంటే, చేసుకునే ముందు మీరు ఎప్పుడో పాత లెక్కలు పట్టుకొని చేయడానికి వీలు లేదు, లేటెస్ట్ కులగణన జరిపి ఆ తర్వాత అక్కడ ఆర్థిక, సామాజిక, విద్యాపరమైనటువంటి విషయాల మీద పూర్తి రీసెర్చ్ జరిపిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కులాలకి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు, కానీ దానికన్నా ముందు కులగణన జరపాలని చెప్పింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే సమస్య ఇక్కడే పుట్టింది కాబట్టి క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అనే అంశం మీద ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారికి కమిషన్ వేసింది. ఇది 3 రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, ఈ రోజు విశాఖపట్నం రావడం జరిగింది. వారికి ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్లు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ సమైక్యంగా కోరుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
విశాఖ నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం రానున్న 24 గంటలు ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటలు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తరం దిశగా పయనించే అవకాశం ఉంది అని దీని ప్రభావం రాబోయే 3 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి ఒకటి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం వెంబడి 30 నుండి 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నాయన్నారు. 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు. రైట్. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే అది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే 55 to 45 kilometers per వరకు ఉంటుంది. నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ క్యాడర్ అమెరికాలో అదానీపై నమోదైన కేసుల విచారణ జరపాలని, జేపీసీ వేసి విచారణ చేయాలని, మణిపూర్ లో తీవ్రమైన శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పటికీ మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాలున్నాయి. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. Jai Congress!